Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 43. వాట్ అని సత్య అనగానే నోరు మూసుకుని కారెక్కవే. ఇక్కడ చూసావా, నువ్వు తప్ప అమ్మాయిలు లేరు, అనవసరంగా రిస్క్ అవసరమా అని చెప్పాడు వంశీ. దాంతో వెనక్కి తిరిగి అందరి వైపు కోపంగా చూసి మళ్ళీ వంశీని చూస్తూ, నువ్వేంటి నన్ను చూస్తేనే ఎప్పుడు నిప్పులో పడిన ఉప్పులాగా తెగ డాన్స్ చేసేవాడివి, ఈరోజు ఆపద్బాంధవుడిలాగా కాపాడ్డానికి వచ్చేసావా అని వంశీ వైపు చూసి వెటకారంగా అడిగింది సత్య. ఆహా! తెగ పొగరుందే నీకు. ఇప్పుడు వాళ్ళకి నువ్వు కోపంగా ఒక లుక్ ఇచ్చినంత మాత్రాన భయపడిపోయి వాళ్ళలాగా కనిపిస్తున్నానా? నేను చూసి నీ దగ్గరికి వచ్చి చెప్పే వరకు బ్రెయిన్ గాల్లో వదిలేసి నిలబడ్డావు గానీ, ఇప్పుడేదో రాణి రుద్రమదేవిలాగా బిల్డప్ ఇస్తుందని వంశీ అనడంతో సత్య మెడ రుద్దుకుంటూ ఎక్కడెక్కడో చూడ్డం మొదలుపెట్టింది. చాల్లే, దొరికిపోయిన దొంగలాగా ఆ ఎక్స్‌ప్రెషన్ చేంజ్ చేసి నోరు మూసుకొని వచ్చి కూర్చో. నీ ఎదవ ఈగో తెలిసి కూడా నీకోసం ఇంతసేపు విండో ఓపెన్ చేసి పెట్టడం వల్ల నేను కూడా ఒక సైడ్ మొత్తం తడిచిపోయాను. త్వరగా వచ్చి కూర్చోలేదనుకో, నాకు తిక్క లేచిందంటే ఇక్కడే వదిలి వెళ్ళిపోతాను. అప్పుడు నీ తిక్క కుదురుతుంది అన్నాడు. దాంతో దెబ్బకి సత్య చేతికి ఉన్న వాచ్ చూసుకుంటే అప్పటికే ఆమె బస్టాప్‌కొచ్చి గంటన్నర దాటిపోతూ ఉండడంతో చీకటి పడ్డానికి సిద్ధంగా ఉంది. పైగా అక్కడ అప్పటి వరకు ఉన్న అమ్మాయిలందరూ వాళ్ళ డ్యాడీ, వాళ్ళ అన్నయ్యలకి, బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి బైక్స్ మీద వెళ్ళిపోవడంతో తాను మరొక ఇద్దరు మాత్రమే ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా ఫోన్ చేస్తూ ఎవరినో త్వరగా రమ్మని చెప్పడంతో బిజీగా ఉండడంతో ఇక తనొక్కతే మిగిలింది అంటే వంశీ అన్న మాటలు నిజమైపోతాయని భయం వేసింది. వామ్మో! అసలే మెంటల్ బావగాడు. నిజానికి మా అన్నయ్య మీద ఉన్న కోపానికి దీనికి ఇలానే అవ్వాలని అనుకోకుండా లిఫ్ట్ ఇస్తానని అన్నాడు. ఇప్పుడు ఎదవ బిల్డప్ ఇస్తే నిజంగా వదిలేసి పోయినా పోతాడు. ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో లేట్ అవ్వడం వల్ల మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తుంది. ఇంటికి వెళ్ళాక మమ్మీ ఏం చేసిందో చూసి ఫుల్లుగా డిన్నర్ కుమ్మేయాలి అనుకుంటూ ఉండగా, వస్తున్నావా లేదా వెళ్ళిపొమ్మంటావా అని వంశీ మరొకసారి అరవడంతో వస్తున్నా అని చెప్పి వెళ్ళి కూర్చుంది. సత్య కారెక్కి కూర్చున్న తర్వాత విండోస్ క్లోజ్ చేయబోతూ ఆ అబ్బాయిల వైపు మళ్ళీ ఇంకొకసారి కోపంగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు వంశీ. 10 నిమిషాలు ఇద్దరి మధ్య ఏ కన్వర్జేషన్ లేకపోతే, ఏమే మీ అన్నయ్య అంతా ఇంత పుడింగి అని తెగ గొప్పలు చెప్పుకుంటాడు, చెల్లెలు వర్షంలో తడిచి జుట్టు పీకేసిన కోడిలాగా వణిగిపోతుంటే వాడేం వెలగబెడుతున్నాడంట అని అన్నాడు వంశీ.
చూడు, ప్రతిసారి మా అన్న మిమ్మల్ని రెచ్చగొడతాడు కాబట్టి లోపల మంట ఉంటుందని తెలుసు. కానీ కాస్త నువ్వు మా అన్నయ్య గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకపోతే బావుంటుంది బావా అంది విసుగ్గా. బావా? బావేంటే కొత్తగా పిలుస్తున్నావని ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు వంశీ. బావని బావ అనే కదా పిలవాలి బావా. పైగా ఇప్పుడు మీ చెల్లెలు మా వదిన కాబట్టి నువ్వు బావవే అవుతావు బావా అంది. హే ఆపు నీ బావ పురాణం. మీ అన్నకి అవతల వాళ్ళ మైండ్ చెడగొట్టి మరీ తన్నించుకోవడం అలవాటు ఉంటే నీకు టాపిక్ డైవర్ట్ చేయడంలో కూడా అంతే టాలెంట్ ఉంది. నోరు మూసుకొని నేను అడిగిన విషయాన్ని డైవర్ట్ చేయకుండా నీ అన్న నిన్ను వదిలేసి ఏం కోట్లు కూడబెడుతున్నాడు చెప్పు అని లాస్ట్ మాట సాగదీశాడు వంశీ. వంశీ మాటలు వినలేక సత్య తల కొట్టుకుంటూ వద్దంటున్నా నేనే స్కూటీ తీసుకువెళ్ళి అది రిపేర్ అవ్వడంతో వచ్చాను. స్కూటీ రిపేర్ వచ్చింది, కారు పంపించన్నయ్యా అంటే వద్దన్న వినకుండా వెళ్ళి ఇప్పుడు వర్షంలో నిలబడ్డావా అని క్లాస్ పీక్తాడని బస్ కోసం వెయిట్ చేస్తున్నానని తలదించుకొని చెప్పింది. ఓహో! నేనింకా ఏదో నార్మల్ అమ్మాయిలాగా వర్క్ చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని మీ అన్నయ్య చెప్పాడేమో. నువ్వు 'హిట్లర్' మూవీలో చిరంజీవి సిస్టర్స్‌లో ఉన్న నిజాయితీ అంతా చూపించేస్తూ మీ అన్నయ్య మాటకి కట్టుబడ్డావేమో అనుకున్నాను. నీ ఓవర్ యాక్షన్ మీ అన్నయ్యల ఓవర్ యాక్షన్ వల్ల ఇలా బస్ స్టాప్‌లో నిలబడ్డావన్నమాట అన్నాడు వెటకారంగా. అయినా ఇందులో నువ్వు అంత వెక్కిరించాల్సింది ఏముంది బావా? అన్నయ్య కారులో వచ్చినా, అన్నయ్య కారు పంపించినా, పొరపాటున ఎవడైనా నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర గొడవ జరిగినా, ఇంకేదైనా తేడా జరిగినా డ్రైవర్ అన్నీ ఇంట్లో చెప్పేస్తాడు. పైగా వాళ్ళందరూ ఆఫీసులు మానేసి నా కోసం అంతసేపు వెయిట్ చేయడం ఎందుకు? డ్రైవర్‌ని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని నా పని నేను కంప్లీట్ చేసుకొని రావచ్చని స్కూటీ తీసుకొచ్చాను. ప్రతిసారి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిడ్యువల్‌గా ఉండాలనుకుంటున్నా. నన్ను కనీసం అప్రిషియేట్ చేయకపోయినా అర్థం చేసుకో అంది. అబ్బో! అన్నట్టుగా పెదవి విరిచాడు. అదేంటో ఉన్నట్టుండి వర్షం ఉధృతంగా మారేసరికి ఎదురుగా ఉన్న రోడ్డు కూడా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది. చాలా సేపటికి స్పృహ వచ్చేసరికి సత్యం తీసుకొని ఆటోలో హాస్పిటల్‌కి వెళ్ళాడు వంశీ. దాంతో ఆటో డ్రైవర్‌ని మొబైల్ అడిగి గబగబా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో మీటింగ్ రూమ్‌లో పెద్ద కొడుకుతో మాట్లాడుతున్న వీర్ గట్టిగా వాట్ అని అరుస్తూ లేచి నిలబడ్డాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.